కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరి జీవితాలే కథలుగా మారతాయి. కిరణ్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఉన్నదంతే కదా. అంతకన్నా ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్న పని ఇంకా డిలే అవ్వడం. ఆడిటర్ ఫోన్ చేశాడు, ఒక్క నిమిషం. స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, పని పూర్తయిపోయిందా? ఐఎమ్ సారీ సార్. సారీ ఎందుకు చెప్తున్నారు? సారీ అంటున్నాడేంటి? కొంపతీసి మా విషయం అందరికీ తెలిసిపోయిందా? ఏమైందండి? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం జరిగిందో చెప్పండి. కంగారు పడకండి సార్, ఈ పనికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు. నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్స్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. అందుకే నేను మీతో కంటిన్యూ కాలేను సార్. మరి మా పని ఎవరు కంప్లీట్ చేస్తారండి? టెన్షన్ పడకండి సార్, నా కొడుకు కార్తీక్ నా బాధ్యత తీసుకుంటాడు. వాడి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. మీ గురించి అంతా చెప్పాను, మీరు చెప్పినట్టుగా చేస్తాడు, నమ్మకంగా ఉంటాడు. నన్ను నమ్మండి సార్. సరే, మా పని మాత్రం తొందరగా కంప్లీట్ అయిపోవాలి. మీ వాణ్ణి నన్ను కలవమని చెప్పండి. మీరు చేయకపోయినా అది మీ బాధ్యత. అలాగే సార్, ఉంటాను. ఏం చేద్దాం సంజయ్? భయపడాల్సిన పని లేదు మేఘన. ఆడిటర్కి హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం బలవంతం చేయలేం. వాళ్ళ అబ్బాయిని పంపిస్తానంటున్నాడు కదా. కొత్త వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందేమో సంజయ్. బయట వాళ్ళైతేనే ఇబ్బంది. ఆడిటర్ కొడుకు కాబట్టి మనం చెప్పిందే చేస్తాడు. యు డోంట్ వరీ. ఆకాశవాణి, ఇప్పుడు మీరు వినబోతున్న పాట రావోయి చందమామ. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్. తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్. మనము మనదను మాటే అనని ఎదుటాననదోయ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ నాతో తెగవులు పడుతే అతనికి ముచ్చటలేమో. నాతో తెగవులు పడుతే అతనికి ముచ్చటలేమో. ఈ విధి కాపురమెటులో నీ ఒక కంటను గనుమా. రావోయి
చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ. ఇప్పుడేంటి కృష్ణ, నా మీద ఎందుకంత కోపం చెప్పమను? అయ్యో నేనేమన్నాను, నువ్వే అడుగు కృష్ణ. ఎన్ని మాటలు అన్నాడు తెలుసా కృష్ణ? అవన్నీ పట్టించుకుంటే ఎలా కృష్ణ? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద అంత కోపం చూపించలేదు. అలాంటిది దీనికి నాకెంత బాధగా ఉందో తెలుసా? అరే బాధపడుతూ ఉంటావనే మాట్లాడడానికి వచ్చాను. అనాల్సినవన్నీ అనేసి అందరినీ బాధ పెట్టడం బాగా అలవాటైపోయింది మీకు. ఆ? నాకు చెప్పకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే నాకు కోపం రాదా? నేను మంచి కోసమే చేశా, అది అర్థం చేసుకోకపోతే ఎలా? మన మధ్యన గొడవలు తీర్చడానికి కృష్ణుడి అవసరం లేదు. అవసరం లేదు. ఇప్పుడు మన మధ్య నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఉదయం నుంచి మౌనం కూడా ఉంది. బాధపడ్డావా? మీరు బాధపడ్డారు కదా, నేనే ఎక్కువ కేకలేశాను. నేనేం తక్కువ తినలేదు. నువ్వు నా మంచి గురించే చేసావు. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. నేను చేసిన పని మిమ్మల్ని బాధ పెట్టింది. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ మీద అరవను. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే పని చేయను. ఏంటి స్టూడియో అంతా నీ మ్యాజిక్ నడుస్తుంది? ఏమైంది? స్టాఫ్ అంతా పల్లవి ఈ వీడియో అప్లోడ్ చేయమంది, పల్లవి ఈ ప్రింట్ తీయమంది, పల్లవి ప్రెస్ మీట్ అరేంజ్ చేయమంది అంటూ అందరి నోట పల్లవి పాటే నడుస్తుంది. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? మీరు పాడిన పాటలే మమ్మల్ని ఇలా పరిగెత్తిస్తున్నాయి. మీ గాత్రం ముందు మా పాత్ర ఎంత? ఇది బాగుంది. పెద్ద మాటలు ఎందుకండి అంటూనే నువ్వే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. నిజం కిరణ్ గారు, మీరు పాడిన ప్రతి పాట నిజంగా అద్భుతం. మనం చేస్తున్న ఈ ఆల్బమ్ జనాల్లోకి వెళ్ళిందంటే మనకి మంచి ఆదరణ లభిస్తుంది. మీకు ఇంకా పేరు ప్రఖ్యాతలు, మన మహతికి మంచి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మీ పాటలో పల్లవిని నేను కాకపోయినా ఈ ఆల్బమ్ కి మొదట పల్లవిగా నా వంతు కృషి నేను చేస్తున్నాను. కిరణ్ గారు, మనం ఆల్బమ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాం కదా, పల్లవి దాని గురించి ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తుంది. గుడ్. అవును కిరణ్ గారు, ఆ ప్రెస్ మీట్ లో మహతి ఆడియో కంపెనీ గురించి, ఆల్బమ్ గురించి, మీ గురించి పబ్లిసిటీ చేయడానికి ప్లాన్ చేశాం. రేపు డిస్ట్రిబ్యూటర్స్ కూడా వస్తామన్నారు. ఇది 1 by 1 ప్రమోషన్ కోసం మనం చేసే మొదటి ప్రయత్నం. పల్లవి అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది. గ్రేట్. కిరణ్ గారు, రేపు మీరు వేరే ఏ పని పెట్టుకోకండి. ఏ పని పెట్టుకోను. ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. రండి.
కిరణ్, ఈ పల్లవికి రేపటి నుండి నువ్వు చరణంలా తోడుంటావు. రేపు ప్రెస్ మీట్లో నీ గురించి నువ్వే నమ్మలేనంత ఆకాశానికి ఎత్తేస్తాను. నా వల్ల నీకు క్రేజ్ వచ్చింది అనేలా చేస్తాను. నిన్ను నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను. ఈ ఊళ్ళో 11 అంటే 12 ఏ ఊర్లో అయినా 11 అంటే 11. మరి నువ్వు 12 వచ్చావు? నా ఇష్టం. ఇప్పుడేంటి, పొమ్మంటావా? పోతాను, నాకేం ప్రాబ్లం లేదు. ఆగాగాగు. మరి లేకపోతే ఏంట్రా, అప్పుడే హస్బెండ్ అయిపోయినట్టు గంట లేటుకే క్వశ్చన్ చేస్తున్నావు? హస్బెండ్ అయ్యాక కూడా నేనే బెండ్ కావాలేమో. బెండ్ కాకపోతే బెండ్ తీస్తా కదా. ఓ గాడ్, నా ఫ్యూచర్ 3Dలో కనిపిస్తోంది. ఏరా, నేనంత గయ్యాల్దాన్లా ఉన్నానా? అంతంటే అంత కాదు, కొంత. ఏంటి, మొహం పగులుద్ది. అవును, ఏదో మాట్లాడాలన్నావు. అవును. అదేంటో ఏడు. మా పేరెంట్స్ నా కోసం సంబంధాలు చూస్తున్నారు. చేసుకో. చేసుకో. నాలాగా కొంత గయ్యాలి కాని దాన్ని చూసి చేసుకో. నాదేముంది, మా పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటా. ఇండియాలో ఇంత ఈజీగా బ్రేకప్ చెప్పేస్తున్నారా? రీల్ కి లైక్ కొట్టకపోయినా బ్రేకప్ చెప్పే బేకార్గాలున్నారు. ఆర్ యు సీరియస్? మరి లేకపోతే ఏంట్రా, సంబంధాలు చూస్తున్నామని చెప్పినప్పుడు ఆల్రెడీ చూసుకున్నామని చెప్పాలి కదా. అంటే వెంటనే ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే వేరే అమ్మాయితో పెళ్ళయ్యాక చెప్తావా? ఎలాగైనా చెప్పేస్తా. ఎలాగైనా కాదురా, ఇలాగే చెప్పు. నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమె పేరు రేణు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, లేదంటే గోడకేసి తల కొట్టుకుని మీ ముందే చచ్చిపోతానని చెప్పాలి. అంతా బానే ఉంది గాని ఒప్పుకోకపోతే ఈ గోడకేసి తల కొట్టుకునే కాన్సెప్టే డైజెస్ట్ కావటం లేదు. ఊరికే బెదిరించు అంటున్నాను. మరి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే? నేను ప్రేమించిన వాడి తల గోడకేసి కొట్టి జైలుకు పోతానని చెప్తాను. అంటే రెండు వైపులా నా తలకాయ గుమ్మడికాయల పగలగొట్టాలని ప్రిపేర్ అయ్యావా? లేకపోతే నేను రిస్క్ ఎందుకు తీసుకుంటాను? రాక్షసి. ఇంక పోదామా రాక్షసుడా? ఓకే. ఏమైంది? మా వదిన. నేను పారిపోతున్నా. ఇప్పుడు ఏమంటుందో ఏంటో. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది వ్యవహారం? చిన్నప్పటి నుంచి. ఏంటి? స్కూల్ మేట్, కాలేజ్ మేట్, యూనివర్సిటీ మేట్. నేను వింటుంది కరెక్టేనా? అవును దినా. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తున్నావా? డిగ్రీలోనే ప్రపోజ్ చేశాను దినా. నువ్వు ప్రపోజ్ చేసావా? అంటే వీడు కొంచెం ముద్ద పప్పు టైపు దినా. మరి నువ్వు లేడీ టైగర్ వా? అసలేం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడైతే నిలబడ్డానండి. ఇప్పుడు కాదు, నీ ప్రొఫెషన్ ఏంటి? అమ్మ నిన్న చాలా సంపాదించారండి, నేను తిని కూర్చుంటే చాలండి. ఏంటి
తిని కూర్చుంటావా? మగాడన్నాక పని చేయాలి, పని చేసి సంపాదించాలి, సంపాదించి భార్యని పోషించాలి. మేము చాలా మందికి జాబ్లు ఇస్తుంటాం కదండి. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటారండి. అసలు తింగురుడెలా నచ్చాడా నీకు? తెలీదో దినా, ఆటోమేటిక్ గా అలా జరిగిపోయిందంతే. వీడు నిజంగానే ముద్దపప్పులా ఉన్నాడు. రేపు అమ్మ నాన్నలు గట్టిగా నువ్వు అంటే తనొచ్చి ఇంకో దాని మెళ్ళలో తాళి కట్టేలా ఉన్నాడు. వీణ్ణెలా నమ్ముకున్నావు? చెప్పు. ఏమండి, నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. ఏదో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను కాబట్టి తగ్గి మాట్లాడుతున్నాను, కానీ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే రేణునే చేసుకుంటానని తెగేసి చెప్పానండి. పెళ్ళంటూ చేసుకోకపోతే మరి రేణు పరిస్థితి ఏంటి? ఏంట్రా? నువ్వు పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోవా? ఏయ్, ఇద్దరు కలిసి ఆడేసుకుంటున్నారు. చూడండి, నేను రేణు ప్రేమించుకుంటున్నాం. మా అమ్మ నాన్న ఎదురొచ్చినా, రేణు వాళ్ళ అమ్మ నాన్న నో అన్నా పెళ్లి చేసుకోవడం ఖాయమండి. మీ వాళ్ళు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వము అంటే కట్టుబట్టలతో బయటకు గెంటేస్తే? ఏమండి, నాది MBA కంప్లీట్ అయిపోయింది. ఏ కంపెనీకి వెళ్ళినా కళ్ళు మూసుకొని తీసుకుంటారు. నిన్ను తీసుకుని ఏం చేస్తారు? అదే అండి, ఉద్యోగాలు ఇస్తారు. మా అమ్మ నాన్న ఆస్తి మీద నాకు పెద్దగా ఆశలేం లేవండి. ఆ మాత్రం పెళ్ళాన్ని పోషించుకోలేని ముద్దపప్పుని తింగరోని కాదండి. ఏంటి గ్యారంటీ? కావాలంటే రేణు మీద ఒట్టండి. నా మీద దుని మీద వేసుకో. సరే, నేను ఈ ప్రపంచంలో రేణుని ప్రేమించినంత ఎవరిని ప్రేమించట్లేదు కాబట్టి రేణు మీద ఒట్టేశాను. తను వద్దంది కాబట్టి నా మీద వేసుకుంటున్నాను. నీ సంగతి ఏంటి? రోడ్డు మీద పిచ్చి వేషాలేంటి? ఒక పరుగుల కుటుంబంలో పెరిగిన ఆడపిల్లవని మర్చిపోయావా? పబ్లిక్ గా చనువుగా తిరిగితే ఎవరైనా చూసి అత్తయ్యతో చెప్తే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేలా నీ ప్రవర్తన ఉండాలి రేణు. ఈ పెళ్ళంత ఈజీగా ఏం జరగదు. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని ఒప్పించాలి. టైం పడుతుంది. వెయిట్ చేయలేక పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ పిల్లకి భీముళ్లాంటి 3 అన్నలున్నారు. అందులో ఒకరు పోలీస్ ఆఫీసర్, ఏసీపీ. గంటలో వెతికి పట్టుకుని గంట సేపు ఆపకుండా కోటింగ్ ఇస్తారు. అర్థమైందా? అంత వైలెంటా? అర్థమైంది. ఈ పెళ్లికి ముందు మా అత్తయ్య పర్మిషన్ తీసుకోవాలి. అది ఎలాగో నేను చూసుకుంటాను. అందాక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న కంట పడ్డారో లేదక్క, జాగ్రత్తగానే ఉంటాం. ఏయ్, అక్కేంట్రా అక్క? ఇంకా పెళ్లి మ్యాటరే సెట్ అవ్వలేదు. అయ్యాక వరుసలు కలుపుకుందు గాని చనువిస్తే ఇల్లే రాయించుకునేలా ఉన్నావు. వెళ్ళిక్క నుంచి. రారేను. వదులు. ఇప్పుడే కదరా చెప్పాను. నా ముందే చేపట్టుకుంటావేంటి? నువ్వు వెళ్ళు. రేణు నేను సేఫ్ గా పంపిస్తా. సరేనండి. తప్పైపోయింది. వెళ్తున్నాను. బాయ్. తప్పైపోయింది. ఓకేనా వదినా? డబుల్ ఓకే. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. పైకి ఇన్నోసెంట్ లా ఉన్నా అవసరమైనప్పుడు పౌరుషం చూపిస్తున్నాడు. ఆస్తి లేకపోయినా నిన్ను పోషించగలడు. నాకా నమ్మకం కలిగింది. ఇక అత్తయ్య గారిని కన్విన్స్ చేయాలి. అయితే హారిక అక్క హెల్ప్ తీసుకోవాలి. ముందొక మాట మీ అన్నయ్య కూడా చెప్పాలి. చెప్తాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్. ఇటువంటి సుకుమారమైన సున్నితమైన చేతిని చూడడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా ఇది బెస్ట్ టైం. సార్, నా జాబ్ ఇప్పిస్తా. ఇప్పుడు మనకొకటి కావాలంటే అది కొనాలి అంటే డబ్బులు ఇవ్వాలి కదా. అంటే ఏది ఫ్రీగా రాదు. ఒకటి కావాలంటే ఒకటి ఇవ్వాల్సిందే. నాకు సంబంధించి మాత్రం 3 విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒకటి మనీ, మోర్ మనీ. 2 పవర్, అంటే నేనే రూల్ చేయాలి. 3 మగువ. చెయ్యి పట్టుకున్నానంటే
సొంతమైపోవాలి. నీకు జాబ్ కావాలి అంతే కదా? ఈవినింగ్ గెస్ట్ హౌస్కి రా. రేపు మార్నింగ్కి అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతిలో ఉంటుంది. నెలకు 50,000 శాలరీ. ఒక్క పూట కోఆపరేట్ చేస్తే చాలు. ఆలోచించుకో. మెసేజ్ చేయి. ఆల్ ది బెస్ట్. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. మ్యాగీ? కార్తీక్, యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సంజయ్ గారు, వెల్కమ్. రండి. మ్యాగీనా, కమ్. వెల్కమ్ సంజయ్ గారు, రండి. హలో. మా డాడ్ చెప్పారు మీరు వస్తారని. కూర్చోండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ మ్యాగీనా? ఫైన్. అయితే ఆడిటర్ గారి అబ్బాయి నువ్వేనా కార్తీక్? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? కార్తీక్ నా క్లాస్మేట్ సంజయ్. కాలేజ్లో చూడడమే, మళ్ళీ చూడలేదు. యా, అప్పట్లో మ్యాగీనాని అందరూ కాలేజ్ బ్యూటీ అని పిలిచేవాళ్ళు. యు ఆర్ సో లక్కీ మిస్టర్ సంజయ్. కార్తీక్. ఓ ఓకే ఓకే. పొగడ్తల్లికి నచ్చావు కదా? కృష్ణ, ఎల్లుండికి మా పెళ్లి జరిగి సరిగ్గా సంవత్సరం అయ్యింది. ఏవండి? ఏంటండి? ఏమైనా మర్చిపోయారా? ఏమీ మర్చిపోకుండా అన్ని కాలంలో చదువుతున్నాను. స్పెషల్ ఏమైనా మర్చిపోయారేమో అని. అలాంటిది ఏమీ లేదే, అంతా నార్మల్ న్యూసే.